హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ని ఈజీగా కుక్కర్లో తొందరగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం 3 టమాటాలు, 3 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెమ్మలను ఒక బౌల్లో వేసి వాటర్ వేసి వీటన్నిటిని మనం ఉడకబెట్టుకుందాం. టమాటాలకు ఈ విధంగా నైఫ్తో ఘాట్లలాగా వేద్దాం. ఇవి కొంచెం ఉడికిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టి టమాటాల పైనున్న తొక్కుని తీసి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేద్దాం. ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 5-6 మిరియాలు, 2 ఇలాచీ, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరాను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్లో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేద్దాం. నెయ్యి వేడైన తర్వాత ఈ మసాలా దినుసులను ఇందులో వేద్దాం. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేద్దాం. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేద్దాం. మసాలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ను ఇందులో వేద్దాం. ఇప్పుడు తగినంత ఉప్పును వేద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపును వేద్దాం. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను వేద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేద్దాం. ఈ మసాలాను నూనె పైకి వచ్చే వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉందాం. ఇప్పుడు 2 గ్లాసుల వరకు వాటర్ను వేద్దాం. ఇక్కడ నేను టమాటా పికిల్లో ఉన్న ఆయిల్ను 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేశాను. ఇది ఆప్షనల్. ఇప్పుడు ఇందులో 1 టమాటా, కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసి ఇందులో వేద్దాం. ఇప్పుడు మనం రైస్ను యాడ్ చేద్దాం. ఈ రైస్ను నేను అరగంట ముందే కడిగి నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ వరకు రైస్ను తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 8 నుండి 9 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేద్దాం. 8 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసి రైస్ను చెక్ చేద్దాం రండి. చూడండి, మన టొమాటో రైస్ ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. ఇది కొంచెం గ్రీజీగానే ఉంటేనే టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఎగ్ ఆమ్లెట్ను వేద్దాం.
ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేద్దాం. ఈ వేడి వేడి టొమాటో రైస్లో ఆమ్లెట్ మరియు పెరుగు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా ఈజీగా తొందరగా మనం రెడీ చేయొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.